అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య తరచుగా ఎక్కువ సార్లు చెప్తున్న మాట 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటది. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా. నా సమక్షంలోనే 10 సంవత్సరాలు ఉంటది కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఇది జనాలు ఏమనుకుంటున్నారో కొంచెం గ్రౌండ్ అర్థమైతది. జనాలు అసలు నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తదా? అసలు రేవంత్ రెడ్డి పరిపాలన అంతగానం నచ్చిందా జనాలకనేది ఒక పాయింటు. కానీ ఇదంతా ఉండంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చేసిన చిట్చాట్ ఒకటి వైరల్ అయింది. ఆయన మాట్లాడిన మాటలు ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చాలా ఇంపార్టెంట్. అది ఆన్ రికార్డ్ కాకపోయినా రిపోర్టర్‌తో మాట్లాడిండు కాబట్టి ఆయన మనసులో ఏముందో బహుశా బయట పడిందేమో. ఆయన ఇంక నేనేం కావాలి అన్న ఆవేదననా? లేకపోతే నేనే ముఖ్యమంత్రిని అవుతా అన్న ఆలోచననా? ఎందుకంటే కాంగ్రెస్ ఇంటర్నల్ పరిస్థితులు కొంచెం కొంచెం అర్థమైతాయి తప్ప మొత్తం బయట తెలవదు. అది ఎప్పుడు బయట పడతాయంటే ఇంకా కొంచెం పరిపాలన 2 ఇయర్స్ అయింది కదా! ఒక 2 ½ ఇయర్స్ సేమ్ కర్ణాటకలో 2 ½ ఇయర్స్‌కే బయటపడ్డాయి మొత్తం సిట్యుయేషన్. ఇక్కడ కూడా ఇంకొక 6 నెలల తర్వాత వ్యవహారం ఏందో బయట పడతది. కానీ ఇప్పుడు ఎందుకో ఇదొక పెద్ద చర్చ అయింది. ఆయన 10 సంవత్సరాలు నేనే ఉంటానడు. ఈయన ఉత్తమ్ కుమార్ చేసిన కామెంట్స్ నేను చెప్తా వార్తలో. ఆయన కామెంట్లు చేయడం, కొన్ని కామెంట్లు చేయడం ఇదంతా చూస్తే ఇదేందో అయితుంది. ఇప్పుడు కాయ అయింది. తర్వాత పండు అయితదేమో! అట్లా ఉందేమో సిట్యుయేషన్ అన్న ఒక చర్చ నడుస్తుంది. మనం కూడా దాని మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు. ఇన్ని సార్లు మీకు బోర్ కొట్టొచ్చు. బట్ నేను మిమ్మల్ని అడగడం తప్ప నేనేం చేయలేను. ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళ దగ్గర నుంచి నేను కాపాడుకోవాలంటే, మన ఛానల్ నిలబడాలంటే మీ చేతుల్లోనే ఉంది. నేనేం చేయలేను దాన్ని. కాబట్టే నేను ఇన్ని సార్లు అడుగుతా. బోర్‌గా ఫీల్ కావద్దు. సబ్స్క్రైబ్ అయితే చేయండి చేయని వాళ్ళు. ఏంటి సబ్జెక్ట్ అంటే ఉత్తమ్ కుమార్ చేసిన కామెంట్సే ఇప్పుడు హాట్ టాపిక్. మొన్న క్యాబినెట్ సమావేశం తర్వాత కొద్దిగా లేట్‌గా వచ్చింది వార్త బయటికి. ఆడ జర్నలిస్టులు కలిసినప్పుడు ఆ ప్రెస్ మీట్‌లో అందరూ కూర్చున్నారు కదా! ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూర్చున్నారు ఆ ప్రెస్ మీట్‌ల. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పోత జరిగిన చర్చ ఇది. రాజకీయ నాయకులు నవ్వుతూ మాట్లాడేస్తారు. కానీ దానిలో చాలా అర్థాలుంటాయి. ఒక్కోసారి అవి బ్యానర్ వార్తలు కూడా అయితాయి. ఇప్పుడు మీడియా మొత్తం కాంగ్రెస్‌కు కాదు, రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయింది కాబట్టి, రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యే వార్తలు ఏవి కూడా వాళ్ళు ఎయ్యరు. లేకపోతే అసలు ఉత్తమ్ కుమార్ చేసిన కామెంట్స్ చాలా హాట్ కామెంట్స్. ఆయన చేసిన కామెంట్స్ ఏందంటే, రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత నేనే సీనియర్‌ను. కేసీఆర్ 9 సార్లు రేవంత్ ఎమ్మెల్యే అయ్యిండు. నేను 6 టైమ్స్ ఎమ్మెల్యే అయినా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత నేనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని. ఇంకొక లెక్కన చూస్తే అసలు ఒకటే గుర్తు మీద 6 సార్లు ఎమ్మెల్యే అయింది నేనే. ఇంకెవ్వరు లేరు. కేసీఆర్ కూడా వేరే వేరే గుర్తుల మీద ఎమ్మెల్యే అయ్యిండు. కానీ వేరే వేరే గుర్తులంటే ఆయన అంతకుముందు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. ఆ తర్వాత ఇట్లా ఉన్నాయి కదా! టీడీపీ ప్లస్ బీఆర్ఎస్. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ ఏందంటే మొత్తం నేను హస్తం గుర్తు మీదే 6 సార్లు ఎమ్మెల్యే అయినా. కాబట్టి నేను ఈ యాంగిల్‌లో నేనే సీనియర్‌ను. ఆయన ఏ సందర్భంలో మాట్లాడిండు? ఖచ్చితంగా సందర్భం ఉంది ఇక్కడ. అంతకుముందే అనుకుంటా. జస్ట్ ఒక క్యాబినెట్ సమావేశానికి 2 రోజుల ముందు కూడా రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడిండు. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటది. 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని. సరే కాంగ్రెస్ అధికారంలో ఉంటది అని అది విష్ కోరుకోవచ్చు, తప్పేం లేదు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెసే 10 సంవత్సరాలు గవర్నమెంట్‌లో ఉంటది అని చెప్పుకోవచ్చు. దాన్ని ఎవరం కాదనలేం. కాకపోతే గ్రౌండ్ లేదు అనేది ఒక పాయింట్. ఉంటది. నేను ఇప్పుడు అంబానీ అయితా అంటే నాకు గ్రౌండ్ ఉండాలి కదా! అంబానీ కానీకి. 10 సంవత్సరాలంటే గ్రౌండ్‌లో జనం ఓట్లేస్తే గవర్నమెంట్ వస్తది. జనం ఓట్లేసే సిట్యుయేషన్ ఉందా లేదా అనేది ఈ వీడియో చూస్తున్న మీకు అందరికి బాగా తెలుసు. కానీ నేనే ముఖ్యమంత్రి అన్న చూడు, అది బర్నింగ్. నేనే ముఖ్యమంత్రిని అంటే వీళ్ళందరూ ఈ రోజున సిట్యుయేషన్ రేపు ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడు రాత్రి ఏమైతుందో తెలవదు, పొద్దుగాల ఏమైతుందో తెలవదు. ముఖ్యంగా ఇంకా కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ గంటలో ఏమైతుందో తెలవదు, నెక్స్ట్ గంట ఏమైతుందో తెలవదు. బాత్రూమ్ పోయే లోపల మొత్తం రాజకీయాలే మారిపోతాయి. అట్లాంటి సిట్యుయేషన్ ఉంటది కాంగ్రెస్‌లో. కాబట్టి ఆయనేమో నేను 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటే నన్నెవరు దింపలేరు అన్న అదా? లేకపోతే నాకెవరు కాంపిటీషన్ లేదనా? లేకపోతే వీళ్ళెవ్వరు నాకు కాంపిటీటర్ కాదు అనా? లేకపోతే వీళ్ళ ఆశలను చల్లార్చే ప్రయత్నం చేద్దామా? అంటే వాళ్ళను డల్ చేయడం, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం చేసే ప్రయత్నమో ఏదో సంథింగ్. అది తెలంగాణ ప్రజలకు చెప్తున్నట్టుగా లేదు రేవంత్ రెడ్డి. లేకపోతే వాళ్ళ ప్రత్యర్థులకు చెప్తున్నట్టుగా కూడా లేదు. వాళ్ళ సొంత పార్టీలో క్యాబినెట్‌లో ఉన్నోళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తర్వాత అయితే నిజమేనేమో ఈయన మాట్లాడుతున్న వీళ్ళ గురించే అనిపించింది. లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఆయన సీనియరు అన్న సంగతి ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు? ఇప్పుడు టైం ఏముంది?
ఇప్పుడేమి ఇవాళ రేపు ముఖ్యమంత్రిని దింపే పరిస్థితులేం లేవు కదా! కానీ నేనున్నా అని చెప్పుకునే పరిస్థితేమో బహుశా. నేనున్నా అని చెప్పుకున్న సందర్భంగా చూడొచ్చు దీన్ని. నేనే సీనియర్‌ను అనంటే ఇంకోటి నేను 6 సార్లు కాంగ్రెస్ గుర్తు మీదే ఎమ్మెల్యేనైనా అంటే ఆల్‌మోస్టు ఆయన లాయల్టీ అయితే ఉంది. కాంగ్రెస్‌లో లాయల్టీ లీడర్‌గా ఉత్తమ్ కుమార్‌కి పేరుంది. చాలామంది ఉన్నారు లాయల్టీ ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గూడా కాంగ్రెస్ పార్టీ ఉంటదా? ఉండదా? అనుకున్న టైంలో గూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళున్నారు. కానీ హైకమాండ్‌కి లాయల్టీ ఉన్న దాంట్లో మాత్రం ఆయన ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. కానీ ఎందుకు జెప్పిండు ఆ విషయాలు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి ఆ మాటలు మాట్లాడుతున్నాడు గాబట్టే ఈయన గూడా ఆ మాటలు మాట్లాడిననేది క్లియర్‌గా అర్థమైతుంది. కానీ దీని ద్వారా జూస్తే కాంగ్రెస్‌లో లీడర్‌షిప్ రేసుకు ఇది సంకేతమా? లీడర్‌షిప్ రేస్. రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. లీడర్‌షిప్ రేస్ అంటే ఏందో. ఏందంటే నిజానికి రేవంత్ రెడ్డిని వీళ్ళెవరు ఇప్పటికి గూడా యాక్సెప్ట్ జేయలేదు. ముఖ్యమంత్రిగా, వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రిగా. కానీ తప్పనిసరి పరిస్థితి 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చింది. అనవసరంగా లొల్లి చేస్తే నోటికాడ బుక్క పోతది. నోటికాడ బుక్క అంటే అర్థమైతది మీకందరికీ. కాబట్టి ఇప్పుడు సైలెంట్‌గా ఎవరి పని ఆళ్ళు చేసుకుందాం. మళ్ళా యుద్ధం వచ్చినప్పుడు కత్తులు దిద్దామన్న ఉద్దేశమా? ఏమో తెలవదు గానీ కాంగ్రెస్‌లో లీడర్‌షిప్ రేస్ ఉంది అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అయితుంది. కర్ణాటకలో గూడా ఇట్లే అయింది. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఏవేవో చర్చలు జరిగినాయి. 2½ ఇయర్స్ అగ్రీమెంట్ ఉంది అంటే, లేదు అంటే, హైకమాండ్ చూసుకుంటదంటే, హైకమాండే తెలుస్తది. హైకమాండే తెలుస్తదన్నప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి అడగొద్దు. కానీ డీకే శివకుమారు ఏకంగా క్యాంపులే పెడుతున్నాడు గదా! ఇప్పుడు. హైకమాండ్ చెప్తే తప్ప డీకే శివకుమార్ ఆగలే. లేకపోతే ఇప్పటికి పెద్ద యుద్ధమయ్యేది. హైకమాండ్ ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా పల్చన అయితుంది. బీజేపీ కాసు కూర్చున్నది కర్ణాటకల. కాబట్టి కొద్దిగా ఆగండి బాబు మేమొస్తాం మాట్లాడతామంటే ఆగిర్రు. ఇంక 2½ ఇయర్స్ అక్కడ గూడా సేమ్ మనలాగానే మనకు 2 ఇయర్స్ ఎట్లయిందో కరెక్ట్ 6 మంత్స్ ముందు ఎలక్షన్ జరిగింది. ఇదంతా మనకు కర్ణాటక బ్యాక్‌గ్రౌండ్ చూసిన తర్వాత ఇక్కడ గూడా ఒక రేస్ ఉందనేది మాత్రం ఆయన ఏ పదవి ఆశిస్తూ ఆ మాటను మాట్లాడుండొచ్చు. పీసీజీ పదవా? ఆయన ఆల్రెడీ పీసీ చీఫ్ అయ్యిండు. తర్వాత డిప్యూటీ సీఎమా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉండంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళా డిప్యూటీ సీఎం అయ్యే పరిస్థితులు లేవు. తర్వాత ఆయన క్యాబినెట్‌లో ఉన్నాడు. ఇంగా ఇక్కడ క్యాబినెట్ దాటిన తర్వాత ఉండే పదవేంది? ముఖ్యమంత్రి పదవే ఉంటది. ఇంక వేరే ఏముండవు. రాజ్యసభనో, లోక్‌సభ ఎంపో ఆల్రెడీ ఎంపీ అయ్యిండు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన లైన్‌లో ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి తప్ప వేరే లేదు. అందుకే అసలు కొత్త ఎందుకు సందర్భం కాబట్టి నేను కూడా ఈ వీడియో చేస్తున్నా. సందర్భం 2 ఇయర్స్ గవర్నమెంట్ అయింది. 2 ఇయర్స్ అయి సంబరాలు చేసుకుంటున్నారు. సమ్మిట్ అది ఇది అని ఏదో హడావిడి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా చాలా ప్లాన్‌తో ఉండొచ్చు గానీ, కాంగ్రెస్‌లో ఎవరి ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అయిద్దో ఏం చెప్పలేం. అదంతా చెస్ కన్నా దారుణంగా ఉంటది కాంగ్రెస్ పాలిటిక్స్. కాబట్టి అన్ని సార్లు రేవంత్ రెడ్డి గెలవడు. రేవంత్ రెడ్డి పాలిటిక్సే నడవవు. ఆ విషయం వాళ్ళకు బాగా తెలుసు. సీనియర్‌లకు బాగా తెలుసు. అందుకే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ప్రజల కోణం కూడా ఉంది. కేసీఆర్ తర్వాత నేను సీనియర్‌ను. కేసీఆర్ తర్వాత నేనే సీనియర్‌ను అని చెప్పుకునే కాంగ్రెస్‌లో ఉన్న అసలైన కాంగ్రెస్ వాదులందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఇది. అసలైన కాంగ్రెస్ వాదులు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు. ఆళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు. నిజానికి వాళ్ళందరికీ టీమ్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది రేవంత్ రెడ్డికి బాగా అనుమానం కూడా ఉంది. ఈ రేవంత్ రెడ్డి వ్యతిరేక క్యాంప్‌కు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డే నాయకత్వం వహిస్తున్నాడనేది ఉంది. ఇక ఈ కాంగ్రెస్ లోపల ఎవరు పెద్ద పదవికి ఎవరు అర్హులు అనే దగ్గరకొచ్చినప్పుడు ఆయన సీనియారిటీ పనికొస్తదని కూడా బహుశా ఆయన ఆయన ఆ కామెంట్స్ మనసులో ఉన్న కామెంట్స్ బయట పెట్టుండొచ్చు. కానీ సమస్యలు పక్కన పెట్టి, ప్రజా సమస్యలు పక్కన పెట్టి వీళ్ళు కుర్చీలాట ఆడుతున్నారేమో అనిపిస్తుంది. అంటే ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రిగా ఆయన ఏదో ప్రాజెక్టుల గురించో, లేకపోతే ఆర్థిక సమస్యల గురించో, లేకపోతే ఇంకేదో ఖరీఫ్, నీటి ప్లాన్ల గురించి మాట్లాడితే అది జనరల్ వార్త. కానీ ఆయన పాలిటిక్స్ మాట్లాడడం, నేనే సీనియర్ అని మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఇదొక హాట్ టాపికే. ఆయన చెప్పిన మాటల్లో సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే, పార్టీలో నేనే అత్యంత సీనియర్‌ని. మీరు కొత్త వాళ్ళు, మేము చాలా కష్టపడి వచ్చినాం. లీడర్‌షిప్ చెప్పాలంటే రికార్డులు చూడండి అని చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి కన్నా నాకే ఎక్కువ అర్హత ఉంది అనేది బహుశా ఆయన చెప్పుండొచ్చు. వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు కొద్దిగా అబ్జెక్షన్ చేసిండ్రు అప్పట్లోనే. కానీ హైకమాండ్ ఇనలే వీళ్ళ మాటలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యిండు అనేది బాగా జనాలలో ఎస్టాబ్లిష్ అయింది. పార్టీ హైకమాండ్ దగ్గర ఎస్టాబ్లిష్ అయింది. దాంతోన మెల్లగా ఆయన స్వరం కూడా విప్పుతున్నాడేమో. లీడర్ ఎవరో నిర్ణయించాలంటే సీనియారిటీ లేకపోతే పార్టీలో ఉండే క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా ఈసారి పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆ సిట్యుయేషన్ వస్తే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇచ్చి మోసపోయినాం అన్న ఫీలింగు పార్టీ హైకమాండ్‌లో ఉంది అనేది అది చాలా సార్లు బయటపడ్డది.
కాబట్టి పార్టీ లోపల చాలా గొడవలు ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవి కోసం అనేది మాట్లాడుతున్నాం అనేది కొంచెం ఇంట్రెస్ట్‌గా మారింది కాంగ్రెస్‌లో. అది ఎప్పుడేమైతదో, ఎప్పుడు బ్లాస్ట్ అయితదో, నవ్వుతూ, నవ్వుతూ మాట్లాడిన మాటలే కావచ్చు ఇవి. కానీ బర్నింగ్ లేకుండా అయితే నవ్వుతూ, నవ్వుతూ కూడా మన మినిస్టర్ తన సీనియారిటీ గురించి మాట్లాడుకునే సిట్యుయేషన్ వచ్చిందంటే ఇది ముందు ముందు ఏ టర్న్ తీసుకుంటుందో తెలవదు. బట్ ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్‌లో, హైకమాండ్‌లో, ఢిల్లీ దాకా కూడా హాట్ టాపిక్ అయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.